జరగరాదన్నా గుర్తింపు క్యాండిడేట్ వేలే కానీ ఎవరు లేదు సార్ లైన్ ఎవరు లేదు సార్ క్యూ లేదు అంతే ఫోన్ ఆన్ పెట్టుకొని పోతే వీడియో తీసుకున్నా సైడ్ సైడ్ సార్ మేడం సార్ మేడం ఏం కావాలి అయిన తర్వాత నేర్పిస్తలే రైట్ సార్ నమస్తే బయట బయట ఇక్కడ ఓటు 113లో ఈరోజు దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా
ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ ఓటు అనేది మీ యొక్క స్వరం, మీ స్వరం ఎప్పుడైతే అందరూ కూడా ఓటు హక్కులో పాల్గొని దాదాపుగా ప్రతి ఓటు ఉన్న వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే మీ స్వరం గట్టిగా పెరిగి ప్రజాస్వామ్యంలో మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఇది ఏ ఒక్కరికో ఈ ఓటు వస్తే నాకేం వస్తుందని కాదు, ఈ ఓటు వస్తే మీరు సరైన ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నట్టయితే మీ జీవితాలతో పాటు మీ రాష్ట్రాలు మీ జిల్లా దేశం బాగుపడాలంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా మేధావులకు, ఎడ్యుకేటెడ్ వాళ్ళకు, అర్బన్ ప్రాంతంలో ఉండే వాళ్ళకే ఎందుకు 40-50% పరిమితం అవుతుంది ఓటు. ఒకసారి చదువుకున్న మేధావులందరూ కూడా ఆలోచించుకోవాలి. మీరు ఓటు కోసం 1-2 గంటలు టైం ఇవ్వలేరా? ఈరోజు ఎట్లా సెలవు దినంగా ప్రకటించింది. ఇవాళ అందరికి కూడా దేశంలో కార్మికులకు కూడా వేతనంతో కూడిన సెలవు ప్రకటించిండు. స్కూళ్ళు నడపొద్దని చెప్పినాం. అన్ని మంది అయిన ప్రైవేట్ ఆఫీసులతో ఓటు వేస్తే మీకు పోయే నష్టం ఏముంది? వచ్చేది లాభమే కదా. మీ మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటే ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ జిల్లాలు బాగుపడతాయి. కాబట్టి మీ ఓటు మీ స్వరంగా భావించి ఓటు హక్కు వినియోగించుకోవాలని, ముఖ్యంగా నల్గొండ పట్టణం ఎప్పుడు కూడా మాకు 40-50-60% దాటలేదు. ఈసారి కనీసం 80-90% దాటే విధంగా నల్గొండ పట్టణంలోని మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏదో విధంగా మీరు వచ్చి కష్టం అనుకోకుండా దేవుని దేవల వాతావరణం కూడా చల్లబడ్డది కాబట్టి 90% పైన నల్గొండ పట్టణంలో ఓటింగ్ పెరగాలని మీ అందరూ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ మీకు నచ్చిన వారికి ఓటేయండి. తప్పకుండా వచ్చే 5 ఏళ్ళు మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 2, నెంబర్ 3 స్థానానికి పోయే విధంగా ఉండే విధంగా ఆలోచించి ఓటేయాలని మీ అందరికీ కోరుతూ, ఒక సెక్యులర్ పార్టీ అభ్యర్థిగా, సెక్యులర్ పార్టీ ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రిగా కాకుండా ఒక సామాన్య మానవునిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మంచి వాళ్ళకు ఓటేసి, మీ ఇష్టం ఉన్న వాళ్ళకు ఓటేసి ఓటింగ్ శాతాన్ని పెంచండి. అనుకున్న దానికంటే మేము ఈ శాతానికి 10 గంటకే దాదాపు 15, 16, 20% పెరిగింది. ఇంకా గ్రామీణ ప్రాంతాలు సబర్బన్ పోతే ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర లైన్ ఉన్నది. నాకు పూర్తి నమ్మకం ఉన్నది ఈసారి 80% పైననే ఓటింగ్ జరుగుతుంది. అర్బన్లో కూడా, హైదరాబాద్, సికింద్రాబాద్లో కూడా, అలాంటి మహానగరాలలో కూడా ఓటింగ్ శాతం జరగబోతున్నది. కాబట్టి తప్పకుండా ఈసారి ఓటింగు బ్రహ్మాండంగా జరుగుతున్నది.